ఐకియాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ ఐకియాకి వచ్చేసాం అనమాట. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు అనమాట. సో నేను ఈరోజు స్టిక్ తీసుకురాలేదు. యాక్చువల్గా వీడియో అంటే నేను అసలు సెలూన్కి రెడీ అయిపోయినా వెళ్ళడానికి. సో ఇంకా అనిల్ సడన్గా ఉండి ఐకియాకి వెళ్తున్నాము అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అని అంటే బెడ్షీట్లకు వస్తున్నాం అనమాట. బెడ్షీట్ల కోసం అయితే సెర్చ్ చేస్తున్నాం కదా, సో అందుకోసమే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ బెడ్షీట్ తీసుకోవడానికి వచ్చాం. అంతే కదా, బెడ్షీట్ కదా. ఎంట్రీ అయిపోతున్నాము, ఐకియాకి ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట. సో ఐకియా ఎన్నిసార్లు వస్తాము ఐకియాకి. ఇలా ఒక లైట్ బాగుంది కదా అని చూడ, ఆ లైట్ ఒకటి మనకు కూడా హాల్లో 2 వస్తాయి మంచి. మేమైతే ఏంటి ఇవేంటి బెడ్షీట్స్, ఎలాస్టిక్ బెడ్షీట్స్. ఇవి కూడా ఎలాస్టికా, పిల్లో కవర్స్ కూడా. సో 1 పిల్లో వచ్చేసి ఎంత పడుతుంది, ఎంత 419 పడుతుంది నాకు తెలిసి. విశాల్ మార్ట్లో వేరే షాప్లలో అయితే ఒక బెడ్షీట్ కంప్లీట్ వచ్చేస్తుంది ఒక్క పిల్లో కవర్ బదులు. సో చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇక్కడ థింక్ చేస్తున్నాం అనమాట మేము ఇక్కడ కూర్చొని. ఒక బెడ్షీట్ అయితే ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే ఒకటి వచ్చేసి 1526 రూపీస్ పడుతుంది. సో మేము అలా పిల్లలకు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా అనిల్ అయితే బెడ్షీట్లు అయితే సెర్చ్ చేస్తున్నాడు. సో మేము ఐకియాకి అయితే ఓన్లీ బెడ్షీట్ల కోసమే వచ్చినాం అనమాట. ఫుల్ డిస్కషన్ అవుతుంది బెడ్షీట్ల గురించి. నెక్స్ట్ అన్నీ సెర్చ్ చేసాము. కొన్ని ప్లెయిన్లో ఉన్నాయి, కొన్ని డిజైన్స్లో ఉన్నాయి. సో ప్లెయిన్లో అంటేనేమో ఎలాస్టిక్లో ఉన్నాయి, అలానే ఇంకా ఇట్లా డిజైన్ కొంచెం. ఇప్పుడైతే డోర్ మ్యాట్స్ చూస్తున్నాం అనమాట. డోర్ మ్యాట్స్ కూడా అప్పుడు చూశాను రత్నదీప్లో. సో అక్కడ నచ్చలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ డోర్ మ్యాట్స్ అయితే చూస్తున్నాం. ఓకే, 1 డోర్ మ్యాట్ వచ్చేసి 300 రూపీస్ ఉంది ఇక్కడ. సో మేమైతే చూసారా మ్యాట్ కోసం ఎంత సెర్చ్ చేస్తుండగా చూడండి. జోక్తావా ఏంటి వాటిని. సో ఫైనల్గా అయితే 2 సెలెక్షన్ చేశారనమాట. ఇంకో చూడండి ఇన్ని మ్యాట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో చూసారా ఇంత టైం తీసుకున్నాడు ఒక 2 డోర్ మ్యాట్స్ కోసం. ఒకటైతే చాక్లెట్ కేక్ అయితే పర్చేజ్ చేసాం, అలానే చికెన్ పిజ్జా అయితే స్మాల్ది పర్చేజ్ చేసాం. సో కేక్ ఎలా ఉంది, సూపర్. సో మేము ఐకియాలో తీసుకున్న బెడ్షీట్స్ అలానే మ్యాట్స్ ఇంకా ఏంటి చిన్న ఏదో వస్తువులు అయితే తీసుకున్నాను అనమాట. అనిలో అవి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసాము, ప్లెయిన్లో తీసుకున్నాము. సో ఇన్సైడ్ కాబట్టి కదా, అందుకోసమే అని చెప్పేసి మళ్ళీ ప్లెయిన్లో తీసుకున్నాము. సో మేమైతే స్పెషల్గా బెడ్షీట్ల కోసమే ఐకియాకి వెళ్ళాము. చూడండి అసలు ఎంత రిచ్ అయిపోయినాం మేము అసలు మొత్తం ఓన్లీ బెడ్షీట్ల కోసం. మరి నిజమే కదా. సో యాక్చువల్గా ఏంటి అంటే అవి ఎలాస్టిక్ అయితే బయట లేవన్నమాట, అందుకోసమే అని చెప్పేసి వాటి కోసం స్పెషల్గా వెళ్ళినాం అనమాట.